మీరు చూస్తున్నారు కదండీ! ఇవైతే సిల్వర్ డాలర్స్. చూడడానికి సిల్వర్ కలర్‌లో ఉంటుంది. సేమ్ లైక్ కాయిన్ లెక్కనే ఉంటుంది. కాబట్టి వీటికి సిల్వర్ డాలర్స్ అని పేరైతే వచ్చాయి. ఇవి చాలా పీస్‌ఫుల్‌గా ఉంటాయండి. ట్యాంక్‌లో చాలా స్పీడ్ మూవ్‌మెంట్ ఉంటుంది. కూలింగ్ ఫిషెస్ ఇవి. మనకేందంటే సింగిల్‌గా ఏసుకోవద్దు. ఒక 5, 6 ఫిషెస్ ఏసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే అవి చాలా గుంపుగానే తిరుగుతూ ఉంటాయి. ఇవి అయితే చిన్న చిన్న ఫిషెస్‌తోనైతే ఉండవండి. మీడియం సైజ్ ఫిషెస్‌తోనైతే ఉంటాయి. ఏంజెల్స్ తోటి, టైగర్ బావ్స్, వీడో టెట్రాస్, అదేవిధంగా వైల్డ్ ఫిషెస్ పిరానా తోటి, షివరమ్స్ తోటి, పోలార్ ప్యారట్స్ తోటి అలా అంటే మీడియం సైజ్ ఫిషెస్‌తోనైతే ఇవి సర్వే అవుతాయి. చిన్న చిన్న ఫిషెస్‌తోనైతే ఎయకూడదు. అండ్ అగ్రెసివ్ ఫిషెస్‌తోని కూడా ఎయకూడదు. వీటికి ఫుడ్ అయితే నార్మల్ ఫుడ్ అండి. పిల్లెట్స్ ఏసుకోవచ్చు, బ్లడ్ వార్మ్స్ ఏసుకోవచ్చు, డై వార్మ్స్ ఏసుకోవచ్చు, ఫ్రోజన్ వార్మ్స్ ఏసుకోవచ్చు. ఇవైతే మాక్సిమం 5-6 ఇంచెస్ అయితే అయితాయి. ఇంకా కొంచెం పెద్ద ట్యాంక్ అయితే మనకి 8 ఇంచెస్ వరకే అయితాయి. వీటి లైఫ్ స్పాన్ వచ్చేసి అయితే మనకైతే 8-10 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా మనకి నార్మల్ వాటర్ టెంపరేచర్స్ 24-30 డిగ్రీస్ ఉంటే బెటర్. పీహెచ్ లెవెల్ బిలో 8 ఉంటే మనకి చాలా మంచిది. వీటికి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అయితే నా ట్యాంక్‌లో నేను చూడడం అయితే వైట్ స్పాట్స్ అంటే తొందరగా స్ట్రెస్‌లో ఉంటే తొందరగా అవి ఏందంటే వైట్ స్పాట్స్ అనేది వస్తూ ఉంటాయి. వైట్ స్పాట్స్‌కి మనకి ఏం చేస్తాం, హీటర్ పెడతాము, బ్లూ లిక్విడ్ పెడతాం. హీటర్ అయితే సమ్మర్‌లో అయితే హీటర్ పెట్టాం. వర్షాకాలం, చలికాలము బాగా వాటర్ కూల్ ఉంటే అప్పుడు అయితే మనం హీటర్ పెడతాము. నార్మల్ టైంలో జనరల్ మెడిసిన్స్ చేసేస్తాం. ఇవి చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. చాలా పీస్ అంటే చాలా ప్రశాంతంగా తిరుగుతూ ఉంటాయి. వేవ్ ఫిష్‌ని అయితే డిస్టర్బ్ చేయవు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం